ఎక్కడుతున్నావు? కాస్త నెమ్మదిగా వెళ్ళు, లేదంటే ఈ ఎదురు దెబ్బ తగిలి పడతావు. నాకేం కాదమ్మా, మనం ఆలస్యంగా వెళ్తే ఆ లోపు కట్టలేరే వాళ్ళు ఏరుకుపోతారు. అలాగని అడవంతా నువ్వే ఏరుకొస్తావా ఏంటి? అలాంటి కూడా కూర్చొని తుంచు. ఊరికా ఎప్పుడు చూడు నీ ఏడుపు దాని మీదే. అమ్మా గంగా, అట్ట పరిగెడితే అలసిపోతావమ్మా. అవునమ్మా, ఒక ముంత కళ్ళు కొట్టావనుకో గుర్రంలాగా టక్కు టక్కు అని పరిగెత్తచ్చు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలుదు. గంగా, అటు పో మాకు. అక్కడ చాలా పెద్ద పెద్ద పావులుంటాయి. కానీ ఆ టేపు చాలా కట్టెలుంటాయమ్మా. కట్టెల కోసం ఎన్ని ప్యానెల మీదకి తెచ్చుకుంటావా? వద్దమ్మా, చెప్పేది నువ్వు. ఏటవుతున్నా పావులు ఎక్కడలే చెప్పు. అడవంతా పావులే. అలాగని తిరగడం మానేస్తున్నావా, బతకడం మానేస్తున్నావా? ఒకవేళ పావేదైనా కరిస్తే ఏ పసరమంతా పోతాము, ఏసం ఇరుగుడైపోద్ది. బురద తొక్కడం దేనికి, కాలు కడగడం దేనికని, ప్రమాదాలున్నాయని తెలిసి వెళ్ళటం దేనికి, బాధపడటం దేనికి? కావాలంటే ఇటువైపు పేరుకుందాం పదా. నేను అటు పక్కకే వెళ్తాను. ఆహా, ఏమి నీ ధైర్యము? పథకంగా పాములొస్తే కాస్త కళ్ళు పోస్తే అవి తాగి బజ్జుంటాయి. ఈ లోపు మనం కట్టెలన్నీ ఏరుకొచ్చేయచ్చు. పావుకి కళ్ళు పోతావేట, తాగుబోతు సచ్చినోడా. ఏ పాము కళ్ళు పోస్తే తాగదా? జీడ్సు, నోరు మూసుకొని ఉండు. అమ్మా గంగా, అటు వద్దులేమ్మా, నా మాట విను తల్లి. నేను అటే వెళ్తా. అటే చాలా కట్టెలున్నాయి. ఏ చెప్తే ఇనవా? అటు పోతే ఈ పావు కరెక్ట్ సత్తావే. అయ్యనట్ట సినిగిన బట్టల్లో చూసే కంటే సచ్చడం మేలమ్మా. గంగా, అవునమ్మా, నిన్న సంతలో అయ్య సిరిగిన బట్టలతో ముష్టం లెక్క తిరుగుతుంటే అందరూ అయ్యని చూసి నవ్వుతుంటే నాకు చచ్చిపోవాలనిపించిందమ్మా. అందుకే కట్టమైన కట్టెలమ్మి అయ్యకు బట్టలు కొందామని పాములున్న వెళ్దామంటున్నా. నీ ప్రేమ అర్థం చేసుకొని మూర్ఖులవే, అందుకే అట్ట తిట్టున్నాను. నీకున్న పేవలో సగం మాకున్నా ఈ పాటికి మీ అయ్యక బైరమ్మ కాడ బానిస బతుకు తప్పేదేమో. పదమ్మా. గౌరీ, దానికి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఏందే? అది అది అయ్య కోసం సావుని ఎత్తుక్కుంటూ వెళ్తుంటే ప్రాణాల మీద తీపితో ఆగితే నేను పెళ్ళన్నట్టు అవుతానత్తమ్మా. సావైనా బతికైనా నా బిడ్డతోనే. పథకంగా ఆగదునా పోతే దీని పోని, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. దీనికోసం నువ్వు పేరాల మీదకి తెచ్చుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధ? దానికి నాకు సంబంధం లేనట్టు, ఇది నా బిడ్డ కానట్టు, ఎవరో పరాయోళ్ళ కోసం నేను వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావేంది? ఇది ఇది నా రక్తం, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు. అది నీ బిడ్డ కాదు. ఏంది? అంటే అట్ట అనుకో అంటుంది, అంతే కదే. అంతే అంతే. అలాగనుకుని ఆగిపో, లేకపోతే దాంతో పాటు నువ్వు పోతావంటున్నాను. పళ్ళు రాలిపోతాయి. మాట వరుసకైనా సరే ఇది నా కూతురు కాదంటే ప్రాణాలు తీస్తాను. అదివే గంగా. ఏమైనదమ్మా? నేను తీస్తానమ్మా. అమ్మా, నువ్వేనే కూర్చో అమ్మా, నేను వెళ్ళి కట్టలు తీసుకొస్తాను. వద్దు గంగా. అమ్మా, గంగా, గంగా. పర్లేదమ్మా. జాగ్రత్త తల్లి. ఎంత ఎల్లకుండా ఆపాలని చూసినా దిల్లింది. దానికేదో రాసి పెట్టుంది, అందుకే వెళ్తుంది. అమ్మా నాగమ్మ తల్లి, తెలియక నీ పుట్ట మీద కాలేసినానమ్మా, క్షమించు తల్లి. తప్పైపోయినాదని చెప్పినాగా తల్లి,
ఇంకెప్పుడు నీ పుట్ట మీద కాలేయనమ్మా. ఈ ఒక్క తప్పు కాయమ్మా. అమ్మ నాగమ్మ తల్లి, నా అయ్యను కాపాడుకోవడానికి వెళ్తున్నాను. మీ చోటుకొచ్చి తప్పు చేస్తే మన్నించు తల్లి. నన్ను వదిలేయమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, నీకు కోటి దండాలమ్మా. అయ్యారే, 4 టేకు చెట్ల కోసం నా దాకా వచ్చినారా? కాకితో కబురు పంపితే నేనే పంపేదానిగా. మీ గురించి తెలిసే వచ్చానమ్మా. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ కాస్త మెంటలోడ్లా ఉన్నాడు. దొరికితే అవుటే. అందుకే కాస్త జాగ్రత్తగా పని పూర్తి చేద్దామని. అర్థమైనాది. 3వ కంటికి తెలియకుండా పని పూర్తి చెయ్యాల, అంతేగా? మన పేరు కూడా బయటికి రావద్దు. నాకు వదిలేయండి. నా కాడ సాంబా అనే ఓ ముద్దాడున్నాడు. వాడికి నా మాటే వేదం. సాంబా అంటే సగం అడివి నరికొస్తాడు. రాత్రికి వాడితో పాటు కొంతమందిని తెచ్చి నరికించేస్తా. తేడా వస్తే పోలీసులకి ఆడుబలైపోతాడు. సూపర్ దొరసానమ్మా. అంటే అంటే అయ్యతో టేకు చెట్లు నరికించి పోలీసులకు పట్టిద్దాదా? లేదు లేదు, అయ్య అడవికి రావద్దు, పోలీసులకు దొరకద్దు. అయ్యకు చెప్తా, అయ్యకు చెప్తా. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై ఏంటా శబ్దం? వడి 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 దూకే పదగతి తాండవమై. అంత ఆవేశంగా పరిగెడుతున్నదంటే విషయం విన్నాదంటావా? వినే ఉంటుంది బైరమ్మా. విన్నది బయటికొచ్చే లోపు దాని ప్రాణాల్ని పైకి పంపించేద్దాం. పదండి. అమ్మ మంగా, మంగా, నా మీద కోపం వచ్చింది కదూ? లేదు లేదు, అందరి ముందు కొట్టానని ఫీల్ అయ్యావు. అందుకే మమ్మీ వచ్చినా మాట్లాడకుండా పక్కకి తిరిగిపోయావు. ఓకే, అందరి ముందు కొట్టడం తప్పే. అందుకే ఈ మమ్మీ నీకు సారీ చెప్తోంది. నీ సారీ నాకేం వద్దు పో. సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అన్నం తినమ్మా. వద్దు, నువ్వెంత ప్రతిమాలినా అస్సలు తినను. నీకంటే మా డాడీయే మంచోడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. మంగా, అలా అనకమ్మా. మమ్మీకి నువ్వంటే ప్రాణం. నిన్నెవరైనా చిన్న మాట అంటేనే తట్టుకోలేదు.
నీ వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరించలేదు. అలాంటిది ప్రిన్సిపల్ మీ నాన్నమ్మ అన్నేసి మాటలు అనేసి అవమానిస్తుంటే నేను భరించలేకపోయానమ్మా. వాళ్ళ మీద కోపాన్ని నీ మీద చూపించాను అంతే తప్ప నీ మీద కోపంతో కొట్టలేదమ్మా. నిజంగానా? అంటే నా మీద నీకు కోపం లేదా? నన్ను ఇంకెప్పుడు కొట్టావుగా? ఇంకెప్పుడు కొట్టను. ప్రామిస్? ప్రామిస్. ఐ లవ్ యూ మమ్మీ. మంగా, ఇంకెప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని అనకమ్మా. నేను బ్రతకలేను. నేను నీతోనే ఉంటానమ్మా. డాడీ రమ్మన్నా నేను వెళ్ళను. నా బంగారు తల్లి, ఈ మమ్మీ అంటే నీకు ప్రాణమని నాకు తెలుసమ్మా. నేనే ఆవేశంతో కొట్టి నిన్ను బాధ పెట్టాను. అమ్మయ్యా, తల్లి కూతుళ్ళు కలిసిపోయారు. ఇకనైనా అన్నం తినమ్మా. పెట్టమ్మా. ఉమ్. ఆను అమ్మమ్మ, నువ్వు కూడా మా అమ్మకి తినిపించు. ఆ, పెట్టాలంటే పెట్టాలి. నా కూతురికి పెట్టాలని నాకు తెలీదా? ఉండు. ఆ, పెట్టమ్మా, నువ్వు పెట్టు. అబ్బా, తల్లి కూతుల సెంటిమెంట్ చూడలేక చచ్చేలా ఉన్నాను. అవును, బ్లాక్ అండ్ వైట్ సినిమా కలర్లో చూపించేస్తున్నారు. మొత్తానికి నా బంగారం మమ్మీ మీద అలక వదిలేసింది. నీకేం కావాలో చెప్పు, ఇప్పుడే తెప్పిస్తాను. అడగకుండానే మీ అమ్మ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. అడుగు, ఏం కావాలో. ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా ఇస్తాను. అయితే నన్ను ఎక్స్కర్షన్ కి పంపించు. ఎక్స్కర్షనా? అవునమ్మా, మా స్కూల్లో ఫారెస్ట్ కి ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నారు. ఫారెస్టా? నో, నాకు భయం. ప్లీజ్ మమ్మీ, మా క్లాస్ లో అందరూ వెళ్తున్నారు. నో, నేను లేకుండా నిన్ను ఒంటరిగా పంపించను, అంతే. దాని బదులు ఇంకేదైనా అడుగు చేస్తాను. నాకేం వద్దు పో. మంగా, పాపం ఆశపడుతుంది, వెళ్ళనివచ్చు కదమ్మా. నా భయాలు నాకుంటాయి, నువ్వు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకో. ఈ విశాల విశ్వంలోన ఏకాంత సమయములోన కళ్ళు లేని ఇల్లు, కళ్ళు లేని వల్లు, ఎందులకు గంగేటి ఇంకా రాలేదు. అదే తెలవట్లేదు. అసలే పాములు తిరిగే చోటుకెళ్ళింది. ఏ పాము కరిసి వచ్చిందో. అదేంటి, పాము కరిస్తే గంగ కదా చచ్చిపోవాల్సింది, పాము ఎలా చచ్చిపోద్దమ్మా? ఏయ్, నోరు మూయండి. అసలు బిడ్డ రాలేదని నేను కంగారు పడుతుంటే కీడు కూతురు కూడానికి మీకు నోరు ఎలా అవుతుంది? మేవేటి కావాలని అనలేదు, నీలాగే భయంతో బాధతో అన్నాం. నువ్వన్నట్టు బతికే ఉంటే ఈ పాటికి రావాలి కదా. నాకు తెలిసి అది అభిమాన పద్మావతి వ్యూహంలో అది అభిమన్యు పద్మవ్యూహం రా. అదే
అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకుపోయినట్టు ఈ గంగ పాము వ్యూహంలో చిక్కుపోయిందేమో. ఆ పాము విషయానికి బలి కావాల్సిందే. ఏ ఆపండి, నా బిడ్డకేం కాదు, నా బిడ్డకేమీ కాదు. అమ్మ గంగా, అమ్మ గౌరీ ఆగమ్మా, కాలు నొప్పులతో నువ్వు నడవలేవు. గగ్గకేం కాదమ్మా, క్షేమంగా తిరిగి వస్తుంది. నా మాటిని. లేదత్తయ్య, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం వెళ్ళి తీరాల్సిందే. వెళ్తాను. గౌరీ గంగా, నా మాటినవే. గంగా. గంగా! 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 నీకేం కాలేదు కదా? అయినా ఎంత ఆలస్యమైందేంటే? నాకేం కాలేదమ్మా. అయ్యకే అయ్యా, అయ్యకేమైంది? ఆ? ఏమైంది? అమ్మో, బైరమ్మ గురించి ఇప్పుడు చెప్పాను, నన్ను చంపేస్తుంది. తర్వాత చెప్తాను. చెప్పు, అయ్యకేమైందే? ఏంటి? ఏమైంది? బైరం ఏమైనా చేసిందా? చెప్పు. బైరమ్మ సిరిగిన బట్టలేసి తిప్పుతుందమ్మా. చెప్పలేదేంటి? బతికిపోయినాది, అయినా దీన్ని వదలకూడదు. ఎంబడించి నిజం చెప్పకుండా ఇరికించాలా. ఆళ్ళెనకే వెళ్దాం. ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపోలేదా? సర్లే, కట్టెలమ్మి అయ్యకి సొక్క కొందాంలే, సరేనా? అలాగేనమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. అసలే ఇది పాములు తిరిగే చోటు. పద సిద్ధ, పదండి. రా అత్తమ్మా. దా. అమ్మా మంగా, మమ్మీ ఎక్స్కర్షన్ కొద్దన్నదని బాధపడుతున్నావా? అవునంటీ, మా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మమ్మీ వద్దంది. నువ్వేం బాధపడకు. ఈసారి మీ మమ్మీ ఎక్స్కర్షన్ వెళ్తానంటే నువ్వు వద్దని చెప్పు. దెబ్బకి దెబ్బ సరిపోతుంది. ఎలా ఉంది ఐడియా? నీ ముఖంలో ఉంది, ఆపుతావా? అమ్మా మంగా, ఈ మమ్మీలున్నారే, పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. ప్రతిదానికి వద్దు వద్దు అంటారు. కానీ నువ్వు ఎక్స్కర్షన్ కి వెళ్ళడానికి నీకు ఓ దారుంది. ఏంటంటే ఆ దారి? చూడమ్మా, నువ్వో 2 రోజులు మీ అమ్మ కంటి కనిపించకుండా ఉంటే నువ్వు చెప్పినట్టు మీ అమ్మ వింటుంది. నువ్వు ఏం చెప్పినా ఏం అడిగినా కాదు అందు. మమ్మీకి కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? సింపుల్. మీ మమ్మీ 2 కళ్ళు పీకే, నువ్వే కాదు ఇంకెవ్వరు కనపడరు. భోషాణం ఎక్కువ వాగితే నీ కళ్ళు పీకుతాం. ఓకే. ఏం లేదమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అలా లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోతే మీ అమ్మ భయపడి నువ్వు ఆడమన్నట్టు ఆడుతుంది. అమ్మో, అమ్మని వదిలి నేను వెళ్ళలేను. పోనీ మీ అమ్మ వెళ్తుందేమో అడుగు. సారీ. నీకు ఎక్స్కర్షన్ వెళ్ళాలి లేదా? ఉంది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే. వెరీ గుడ్. భూషణం, లెటర్ రాయిద్దాం పదా. పద. దా. అర్రే జీలికలు,
నా కోసమే పుట్టినట్టుంది పెట్టినట్టుంది సచ్చినుడా దొంగతనం చేయడం తప్పురా ఛీ! చెట్టు మీద ఉన్న కళ్ళు తాగితే దొంగతనం, అదే చెట్టు కింద ఉన్న కళ్ళు తాగితే చిలిపితనం. ఏడ్చవలే సచ్చినోడా. ఎవరైనా చూసారంటే కాళ్ళు ఇరిసి చేతులు పెడతారు. వద్దు కంటనా, కావాలంటే డబ్బులు ఇచ్చి తాగు, అంతేకాని ఇలాంటి పరువు తీసే పనులు చెయ్యొద్దు. వద్దు మావా, నా మాట విను. పోవే, నేనేమన్నా నీ అబ్బగారి కళ్ళు తాగుతున్నానా? ఆ దేవుడిచ్చిన కళ్ళు తాగుతున్నా. గంటనా, వద్దు మావా, నా మాట విను. వద్దు.